ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల కోసం వివిధ ఉచిత పథకాలను అయితే అమలు చేస్తూ ఉంది. ఆ పథకాల అమలుకు ఇటీవల కాలంలో తేదీలను ప్రకటిస్తున్నారు, మళ్ళీ వాయిదా పడుతూ ఉంది. మళ్ళీ తేదీలను ప్రకటిస్తున్నారు, మళ్ళీ వాయిదా పడుతూ ఉంది. కాగా మరో నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. ఎన్నికలకు ముందుగా ప్రభుత్వం ఈ వాయిదా పడుతూ వస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధులను అయితే విడుదల చేయడానికి మార్చి నెలలో సిద్ధమైందండి. ఈ మేరకు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో వివిధ ప్రభుత్వ పథకాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయా బహిరంగ సభల్లోనూ బటన్ నొక్కి నిధులను అయితే విడుదల చేయనున్నారు. వాటికి సంబంధించి మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకాలను ప్రారంభించబోతుంది, వీటి ద్వారా ఎవరెవరు లబ్ధి పొందుతారు, వాటి వివరాలను మనం ఈ వీడియో ద్వారా పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఉద్యోగ సమాచారం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మరియు పథకాల సమాచారాన్ని నేను ఎప్పటికప్పుడు ఆధారపూరితమైన సమాచారాన్ని మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారం మీకు కావాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు ఆధారపూరితమైన ఖచ్చితమైన సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మార్చి 1వ తేదీ నుంచి 5వ తేదీ మధ్యలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, లింగ మార్పిడి చేసుకున్న వారు, డప్పు కళాకారులు ఇలాంటి వారికి అయితే 3,000 రూపాయల పెన్షన్ అయితే ప్రభుత్వం ఇస్తుందండి. అలాగే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు, డయాలసిస్ పేషెంట్లు ఇలాంటి వారికి వారి యొక్క వ్యాధి తీవ్రతను బట్టి 3,000 నుంచి 10,000 రూపాయల వరకు పెన్షన్ అయితే అందిస్తుంది. ఈ పెన్షన్ మార్చి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సంబంధిత పెన్షన్ దారులకైతే వాలంటీర్లు పంపిణీ చేయనున్నారు. మార్చి నెలలో అమలు కాబోయే మరో 2వ పథకం విద్యా దీవెన. రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ధ్యేయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని చేపట్టింది. మార్చి 1వ తేదీనైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్యా దీవెన పథకానికి సంబంధించి తల్లుల ఖాతాలో నిధులనైతే విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులు ఈ విద్యా దీవెన పథకం కింద లబ్ధి పొందబోతున్నారు. ఈ మేరకు 11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో ఈ నిధులను అయితే 1వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యలో జిల్లాల వారీగా అయితే ప్రభుత్వం ఈ నిధులను అయితే విడుదల చేస్తుంది. ఇక మార్చి నెలలో అమలు కాబోతున్న 3వ పథకమే ఇన్పుట్ సబ్సిడీ పథకం. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలను నష్టపోయే రైతుల నష్టపరిహారాన్ని అందించే పథకమే ఇన్పుట్ సబ్సిడీ పథకం. ఈ సీజన్ కు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ నిధులను రైతుల ఖాతాలో మార్చి 5వ తేదీన అన్నమయ్య జిల్లా కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బటన్ నొక్కి నిధులను అయితే విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎవరైతే ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయిన రైతుల ఖాతాలో అయితే ఈ నిధులు అయితే జమ అవుతాయి. మార్చి నెలలో అమలు కాబోయే 4వ పథకమే వైఎస్ఆర్ చేయూత పథకం. ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 2023 ఆగస్టు నెలలో వాలంటీర్లు అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించిన 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి మహిళల చేత అయితే దరఖాస్తు చేయించడం జరిగింది. ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి నవంబర్ లోని నిధులు విడుదల కావాల్సి ఉండగా ఇది డిసెంబర్ కి, ఆపై జనవరికి, ఆపై ఫిబ్రవరి 26వ తేదీన నిధులు విడుదల చేస్తామని తాజాగా ప్రభుత్వం ప్రకటించి మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. ఈ వాయిదా పడుతూ వస్తున్న వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి తాజాగా మార్చి 7వ తేదీ అనకాపల్లిలో ఒక బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బటన్ నొక్కి మహిళల ఖాతాలో 18,750 రూపాయల నిధులను అయితే జమ చేయనున్నారు. మార్చి నెలలో అమలు కాబోయే 5వ పథకమే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం. రాష్ట్రంలోని అగ్ర కులాలకు చెందిన మహిళలకు ఒకవేళ వారు పేదవారైతే అలాంటి వారికి ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం. ఈ పథకంలో 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న మహిళల ఖాతాలో అయితే ప్రభుత్వం 15,000 రూపాయలను అయితే జమ చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి నిధుల విడుదల తేదీ ఎలా ఉంది? మార్చి 15వ తేదీన నంద్యాల జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక కార్యక్రమంలో బటన్ నొక్కి ఈ నిధులను అయితే మహిళల ఖాతాలో అయితే విడుదల చేయనున్నారు. మార్చి నెలలో మరో పథకానికి ప్రభుత్వం నిధులను విడుదల చేయనుంది. ఆ పథకమే వసతి దీవెన పథకం. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే పేద మధ్యతరగతి విద్యార్థుల వాహన మరియు ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వం అయితే వసతి దీవెన నిధులను విడుదల చేస్తోంది. ఈ నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాలో ప్రతి సంవత్సరం ప్రభుత్వం అయితే జమ చేస్తోంది. ఈ జగనన్న వసతి దీవెన పథకం
నిధులను మార్చి 19వ తేదీ నెల్లూరు జిల్లాలో జరిగే ఒక కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బటన్ నొక్కి నిధులను అయితే విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యార్థుల తల్లుల ఖాతాలో జగనన్న వసతి దీవెన నిధులు అయితే జమ కానున్నాయి. మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయబోయే 6 పథకాలకు సంబంధించి వివరాలను తెలుసుకున్నారు కదా. ఈ తేదీలు అనేవి ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన తేదీలు, పథకాలకు సంబంధించి నిధుల విడుదల తేదీలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ తేదీలు ఇలాగే ఉండి ప్రభుత్వం ప్రజల ఖాతాలో అయితే నిధులను విడుదల చేయాలని ఆశిద్దాము. ఎన్నికలు రాబోతున్నాయి కనుక ఇకపై వాయిదా వేసే అవకాశం కూడా లేదు. ఖచ్చితంగా ఈ తేదీనే ప్రభుత్వం అయితే ఆయా పథకాలకు నిధులను అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి నేను ఏదైనా తాజా సమాచారం వస్తే వెంటనే మీకు నేను తెలియజేస్తాను. నమస్కారం.